నమస్తే అండి. నా పేరు మావురం మల్లికార్జున్ రెడ్డి. నేను రైతుని. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నా వ్యవసాయం పొలంలో మొదలు కాలేదు. నా వ్యవసాయ విధానం నేను చాలామంది ఆరోగ్య సమస్యల్ని చూసినప్పుడు నా వ్యవసాయం చేయాలని ఒక ఆలోచనలో వచ్చాను. నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలామంది ఆరోగ్య సమస్యలతో నా దగ్గరికి వచ్చేవాళ్ళు హాస్పిటల్ దృష్ట్యా. సో అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. దీనికి గల ప్రధాన కారణం మన ఆహారమే ఔషధం అని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు. సో మన తీసుకునే ఆహారంలో పోషకాలు కానీ ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యకరమైనటువంటి నిర్మాణం ఉంటుంది కదా. సో అనారోగ్య గల కారణాలు ఏంది అని ఒక అన్వేషించే క్రమంలో చాలామంది జాబ్ చేస్తున్న క్రమంలో చాలా లిటరేచర్ చదవడం జరిగింది. దీని మీద ఒక రీసెర్చ్ చేశాను. సో వ్యవసాయంతో దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందనే ఒక ఆలోచనతో నేను వ్యవసాయం వైపు ప్రయాణించడం జరిగింది. దానిలో ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకోవడం జరిగింది. నేను ఎంచుకున్న వ్యవసాయ విధానము 3 విధానాలని నేను నా వ్యవసాయ క్షేత్రంలో అవలంబించడం జరుగుతుంది. న్యాచురల్, రీజనల్, ఒరిజినల్. నేను సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయ విధానము, రీజనల్ మన ప్రాంతంలో పండేటటువంటి వంగడాలను పండించడం, ఒరిజినల్ హైబ్రిడ్ కాకుండా లోకల్లో ఏ పంటలలో ఉన్నటువంటి వంగడాలు ఏ రకమైనటువంటి పోషకాలు ఉన్నాయో దాని మీద స్టడీ చేసి నేను ఎంచుకోవడం జరిగింది. సో మొదటగా నేల, మన ఆరోగ్యము, మన ఆహారము, మన ఆరోగ్యము, మన నేల, మన నీరు, ఈ మూడింటిని మనం విభిన్నంగా చూస్తున్నాం. సో ఇవన్నీ ఒకే చక్రంలో దాగి ఉన్నాయి. సో ఏ రకంగా అంటే అనారోగ్యమైనటువంటి భూమిలో ఆరోగ్యకరమైనటువంటి పంటను మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో దీనిలో భూమిలో బలం ఉంటేనే విత్తనంలో బలంగా వస్తుంది. ఆ విత్తనం ద్వారా వచ్చేటటువంటి పంట ఆహారము మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నేను నమ్మడం జరిగింది. సో ఆ దిశగా నా వ్యవసాయంలో చేస్తున్నటువంటి మెలకువలను నేర్చుకున్నాను. ఏ రకంగా ఒకే సంవత్సరం కాదు, గత 10 సంవత్సరాల నుండి నా వ్యవసాయ విధానంలో మార్పులను నేను అబ్జర్వ్ చేస్తూ పంటలో వచ్చేటువంటి క్వాలిటీ ప్రొడక్షన్, భూమి ఆరోగ్యాన్ని ఏ రకంగా మెరుగుపరచాలి, భూమి ఆరోగ్యము, పర్యావరణ ఆరోగ్యము, మనిషి ఆరోగ్యం అనేది దాని మీద ఆలోచన చేసి భూమిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ని ఏ రకంగా పెంచవచ్చు, భూమి ఆరోగ్యాన్ని ఏ రకంగా మెరుగుపరచవచ్చు. ఒక మనిషికి గట్ బ్యాక్టీరియా ఎంత ఇంపార్టెంటో భూమికి కూడా మైక్రో బ్యాక్టీరియాస్ను కూడా మెరుగుపరచాలనేది తెలుసుకున్నాను శాస్త్రవేత్తల ద్వారా. సో ఆ రకంగా దిశగా నా భూమి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నేను రకరకాల వ్యవసాయ విధానాలను అవలంబించి భూమి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచాను. ఏ రకంగా అంటే 1 టేబుల్ స్పూన్ మట్టిలో కోట్ల సూక్ష్మజీవుల వైవిధ్యం అనేది ఉంటుంది. సో ఆ సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని మెరుగుపరచాలంటే ఓన్లీ రసాయనాల వ్యవసాయ విధానం ద్వారా అవి చనిపోతాయని గ్రహించి ప్రకృతి వ్యవసాయం దిశగా ఆలోచన చేసి దానిలో గో ఆధారిత వ్యవసాయాన్ని, అంటే పంటకు కావలసినటువంటి పాడి, పంట, అన్నం, వెనుకటి వ్యవసాయ విధానాన్ని కొంత శాస్త్రీయతను జోడించి నా వ్యవసాయంలో పాడి, పంటను కూడా యాడ్ చేయడం జరిగింది. వెనుకటి 30-40 సంవత్సరాల కింద వాయు పరిమాణం మనిషి యొక్క ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు లేక మనం చూసినటువంటి జనరేషన్ చూసాము. కానీ ఇప్పుడున్నటువంటి చాలామంది హెల్త్ ఇష్యూస్ చిన్న ఏజ్ నుంచే రావడం జరుగుతుంది. దీనికి ఆహారమే ఔషధం అనే గ్రహించి సో భూమిని బలం చేయాలి, భూమిని ఏ రకంగా మెరుగుపరచాలనే ఆలోచనతో భూమిని బలోపేతం చేసే దిశగా నా ప్రయత్నం చేసి భూమి యొక్క సేంద్రియ కర్బనాన్ని మెరుగుపరచడం జరిగింది. ఎందుకంటే ఆరోగ్యకరమైన భూమిలో ఆరోగ్యకరమైనటువంటి పంట, ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఏర్పడుతుందనేది నేను గ్రహించాను. సో ఆ దిశగా భూమిని బలం చేసేయడం జరిగింది. తర్వాత లోకల్ వంగడాలను, హైబ్రిడ్ వంగడాలు కాకుండా రీజనల్ మన ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయనేది గ్రహించి మన ప్రాంతాలు ఎందుకు ఎంచుకున్నానంటే మన వాతావరణ విపత్తులు వచ్చినప్పుడు పంట నష్టం జరిగిపోకుండా సో తట్టుకునే శక్తి లోకల్ వంగడాలకు ఉంటుందని గ్రహించడం జరిగింది. లోకల్ వంగడాలను నేను నా వ్యవసాయ క్షేత్రంలో ఎంచుకోవడం జరిగింది. నేను పండించినటువంటి పంట విధానాల్లో అన్ని పంటలు మోనోక్రాప్ సిస్టమే కాకుండా క్రాప్ డైవర్సిఫికేషన్లో భాగంగా విభిన్నమైనటువంటి, అంటే పప్పు దినుసులను, నూనె గింజ పంటలను, ఔషధ మొక్కలను, అన్ని రకాల పంట మొక్కలను నేను ఎంచుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఒకే పంట విధానము, మోనోక్రాప్ సిస్టమ్ అనేది పంటను తనకు డ్యామేజ్ చేస్తుంది వాతావరణ విపత్తులు వచ్చినప్పుడు. అన్ని రకాల పంట విధానాల వలన
రైతుకు ఆర్థిక భరోసాకు ఎన్నో ఉపయోగపడుతుందనేది గ్రహించి ఒక కుటుంబానికి సరిపోయేటటువంటి పప్పు దినుసులను, అవసరమైనటువంటి పప్పు దినుసులను, నూనె గింజ పంటలను అన్నింటినీ మరియు ఔషధ మొక్కలను కూడా పెంచుకోవడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే మన ఆహారము మన భూమిలో పండాలి అనే ఆలోచన. సో ఆ రకంగా లోకల్ వంగడాలను ఎంచుకోవడం జరిగింది. అలాగే విత్తనం కూడా మన విత్తనము మన ఆర్థిక రైతుకు భరోసా ఏంటంటే మన విత్తనము బయట కంపెనీల నుండి తెచ్చుకోకుండా మన విత్తనాన్ని మనమే పెంచుకోవాలి. ఆరోగ్యమైనటువంటి భూమిలో మంచి బలమైన విత్తనం దొరుకుతుందని గ్రహించి ఆ విత్తనాన్ని కూడా బయట నుండి తెచ్చుకోకుండా మన విత్తనాన్ని మనమే కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన ప్రాంతంలో పండి మన వెదర్ కండిషన్కి అడాప్ట్ అయినటువంటి వంగడాలను మనమే పెంచుకొని మనమే భారాన్ని పెంచుకోవడం జరిగింది. అలాగే ఒరిజినల్ హైబ్రిడ్ వంగడాలు కాకుండా లోకల్ వంగడాలను తీసుకోవడం జరిగింది. ఈ లోకల్ వంగడాల వలన ఏంటంటే మన క్లైమేటికల్ కండిషన్ కూడా తట్టుకునే శక్తి ఉంటుందని గ్రహించడం జరిగింది. మరియు నేను అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ విధానంలో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండియాలి అనే ఆలోచన, దానిలో దిశగా నేను అవలంబిస్తున్నటువంటి మెథడ్ ఆల్టర్నేటింగ్ అండ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ మెథడ్. సో నీటిని పొదుపు చేయాలి అనే ఉద్దేశంతో తక్కువ నీటితో ఇవ్వడం వలన భూమిలో మైక్రో ఆర్గానిజం డెవలప్ అవుతుందని గ్రహించడం జరిగింది. భూమిలో ఎర్త్ వామ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. అంటే నేను అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ విధానంలో వరిలో మామూలుగా మూస పద్ధతిలో కాకుండా సైంటిఫికల్ అప్రోచెస్లో ఆరుతడి పంట విధానం, అంటే ఏరు వ్యవస్థకే నీటి ఇవ్వాలి. మనం ఇచ్చే వలన మిథైన్ ఎమిషన్స్, వరి నుండి మిథైన్ ఎమిషన్స్ ఉద్గారాలు వస్తున్నాయని శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకొని భూమిని ఆరుతడి పంట విధానాన్ని అవలంబించి నీటిని ఒక 30% వరకు తగ్గించి సైంటిఫికల్గా కూడా నేను పొలానికి ఇచ్చే నీటిని మానిటరింగ్ చేసి ఏ రకంగా అంటే ఒక 7.5 HP హార్స్ పవర్ మోసినటువంటి వాటర్ని 200 లీటర్ల డ్రమ్లో ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని ఒక పంట కాలానికి 6 months క్రాప్ యొక్క మానిటరింగ్ ద్వారా పంటకు గింత వాటర్ ఒక ఎకరం విస్తీర్ణ సాగుకి ఎన్ని లక్షల లీటర్లు సరిపోతుందనేది సైంటిఫికల్ అప్రోచెస్ని శాస్త్రవేత్తలకు ఇవ్వడం నుంచి దీనివల్ల ఏమవుతుంది అంటే నేను గ్రహించింది ఏంటంటే సూక్ష్మజీవుల వైవిధ్యం అనేది భూమిలో మైక్రో ఆర్గానిజం డెవలప్ అయింది, మిథైన్ ఎమిషన్స్ను కంట్రోల్ అవుతున్నాయని తెలుసుకోవడం జరిగింది. సో ఈ రకమైనటువంటి వ్యవసాయ విధానంలో ఆల్టర్నేటింగ్ అండ్ వెట్టింగ్ అనేది ఒకటి. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మన భూమిలో పడ్డటువంటి వర్షం నీటిని ఎక్కడికో కొట్టుకుపోయి చెరువులో పడకుండా సో మన భూమిలో పడ్డ వర్షం నీటిని మన ఏరియాలోనే స్టోర్ చేసుకోవాలనే ఉద్దేశంతో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో భాగంగా ఓపెన్ వెల్కి సైడ్ బోర్ వెల్స్ వేసి వచ్చిన వర్షం నీటిని అంతా కూడా నా బావిలో ఒడిసిపట్టుకునడం జరిగింది. ఆ ఒడిసిపెట్టుకొని దానిలో ఉన్నటువంటి నా బావిలో పడడం వల్ల ఆ చుట్టుపక్కల ఏరియా అంతా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది. సో సహజ వనరులైనటువంటి నీటిని పొదుపు చేసుకోవాలి. మన నీటిని వేరే ప్రాంతాలకు ఎక్కడికో పోయి మన దగ్గరికి రీఛార్జ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నా ఏరియాలో నేను రీఛార్జ్ చేయకుండా మా చుట్టుపక్కల బావిలన్నీ రీఛార్జ్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఆ వర్షం నీటిని కూడా ఎవాబరేషన్ లాస్ను కంట్రోల్ చేయడానికి నేను అజొల్లా అనే ఒక ఫెర్న్ జాతి నాచు మొక్కని బావిలో పెంచడం జరిగింది. ఇది ఏంటంటే ఎవాబరేషన్ లాస్ను కంట్రోల్ చేస్తుంది మరియు గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ స్థిరీకరించి వాటర్లోకి ఇవ్వడం జరుగుతుంది. పొలంలో కూడా నేను నైట్రోజన్ ఫిక్సింగ్ ఏజెంట్గా కూడా అజొల్లా అనే ఒక నాచు మొక్కని పొలంలో వెదజల్లడం వలన నైట్రోజన్ ఫిక్సింగ్ ఒక 20% నైట్రోజన్ ఫిక్సింగ్గా కూడా ఉపయోగపడింది మరియు కలుపు నిర్మూలనకు కూడా ఇది పనిచేసింది. సో ఈ రకంగా దానిలో నేను ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్లో ఆ బావి నీటిలో చేపల పెంపడం చేయడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి సమగ్ర వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ విధానాన్ని అవలంబిస్తూ ఒక మోడల్ ఫామ్గా నేను నా వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది. అలాగే నేను అవలంబిస్తున్నటువంటి నా పొలానికి అంటే 365 days ఆర్గానిక్ మాన్యూర్ని పంపించాలనే ఉద్దేశంతో కల్చర్ని బావి నుండి నేరుగా పొలంలోకి పంపించే మార్గాన్ని నేను కనుక్కోవడం జరిగింది. అది ఏ రకంగా అంటే వెంచూరీ అనే మార్గం లేకుంటే మామూలుగా సైంటిఫికల్గా వెంచూరీస్ ఉంటాయి. ఆ వెంచూరీస్ కాకుండా నా ఓన్గా ఒక పరికరం తయారు చేసి బావి నుండి నేరుగా వ్యవసాయ క్షేత్రానికి నీటిని మరలించి సో భూమిలో 365 days
ఆర్గానిక్ లిక్విడ్స్ని ఇవ్వడం వల్ల భూమిలో మైక్రో ఆర్గానిజం డెవలప్ అవుతడం జరుగుతుంది. నా సాయిల్లో 0.5 ఉన్నటువంటి 10 ఇయర్స్ క్రితం 0.5 ఉన్నటువంటి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ 10 ఇయర్స్లో 1.5కి రీచ్ అవ్వడం జరిగింది. ఇది నా సైంటిస్టులు కూడా నా సాయిల్ని టెస్ట్ చేసి నా పంటలో ఉన్నటువంటి పోషకాలను టెస్ట్ చేయడం జరిగింది. అలాగే క్వాలిటీ ప్రొడక్షన్, నేను క్వాంటిటీ మీద కంటే క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తాను. సో క్వాలిటీ ప్రొడక్టివిటీ తీయడం జరగడం వల్ల విభిన్నమైనటువంటి వ్యవసాయ విధానం, ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ను అప్రోచ్ తక్కువ నీటి తక్కువ వనరులతో మనం పర్యావరణాన్ని డ్యామేజ్ చేయకుండా క్వాలిటీ ప్రొడక్షన్ తీయాలి, మన భావితరాలకు ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఆరోగ్యమైనటువంటి సమాజం కోసం నిర్మాణం కోసము నా వంతుగా, అంటే భూమిని కాపాడాలి, పర్యావరణాన్ని, మనం చేసే వ్యవసాయ విధానం వలన పర్యావరణాన్ని డ్యామేజ్ చేయకూడదు, సహజ వనరులను సంరక్షించుకోవాలి, సమాజానికి ఆరోగ్యకరమైనటువంటి పంటనియాలనే ఉద్దేశంతో ఆ దిశగా ప్రయాణం చేస్తూ నా వంతుగా సొసైటీకి విషతుల్యం లేని ఆహారాన్ని ఇస్తూ భూమిని కాపాడుతున్నాను. ఇదండి నేను వ్యవసాయ విధానం ద్వారా నేర్చుకున్నది. నేను ప్రతి సీజన్లో నా విజ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకుంటున్నాను. అంటే ప్రతి ఇయర్ సీజన్లో నాకు వచ్చే ఛాలెంజ్ని ఓవర్కమ్ అవుతూ ఇప్పుడు వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచడం జరిగింది. నా యువ రైతులకు ఒక రోల్ మోడల్గా కూడా నా వ్యవసాయ క్షేత్రం ద్వారా నేను రైతులు అందరికీ నాలెడ్జ్ని షేర్ చేయడం జరుగుతుంది. రైతు యొక్క ఆర్థిక భరోసాకు నేను నా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు.